నమస్కారం దయానిధి గారు. అతిథి తండ్రులు దయచేశారా? వారిని చూద్దామని ముందుగా వచ్చాను. ఓహో అలాగా, కొంచెం ఓపిక పట్టండి. గ్రేట్ మెన్ తరచు ఆలస్యంగా వస్తూ ఉంటారు. అంత ఘరానా పెద్దలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారట? అంకుల్ అంకుల్ అడుగుడుకు వచ్చేసారా? అవతారం సార్, చందనం పన్నీరు త్వరగా తీసుకున్నా లోపల తెచ్చేయండి. మీరు స్వాగతం సుస్వాగతం. వీరెవరు? వీరే నా ప్రేమిత్రులు, మన అతిథులు. వీరు దర్శించని చోటే లేదు. వీరి కీర్తి దశ దిశలా వ్యాపించి ఉంది. మై మోస్ట్ రెస్పెక్టెడ్ ఫ్రెండ్స్, వీరే మా మామగారు దానరత్నాకర శ్రీ 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 దయానిధి గారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, తినండి. ఇవాళైనా కడుపు నిండా తినండి, సంతృప్తిగా భోంచేయండి. సార్వజనం వడ్డించు. గేట్ మ్యాన్, గేట్ మ్యాన్. ఇంకా ఇక్కడ నిలబడ్డారు అంకుల్, లోపలి పదండి. చాలా గౌరవంగా ఉంటుంది. పెద్ద మనుషులంతా వచ్చి కూర్చున్నారు. రండి అంకుల్, రండి. ఓకే. దయానిధి గారి అతిథులు వీళ్ళందరూ. గ్రేట్ మ్యాన్ మనల్ని అవమానించాడు. దయానిధి కావాలని చేశాడు ఈ పని. ఏదో రోజులు బదులు తీర్చుకోలేకపోతామా? నేను ఇక్కడ ఉండను, వెళ్ళండి. అంకుల్ 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 మాట్లాడండి, కూర్చోండి. జెంట్మెన్, మా ఆహ్వానాన్ని అంగీకరించి మీ పనులన్నీ మానేసి ఈ విందుకు విచ్చేసినందుకు మా మామగారి తరఫున, నా తరఫున, మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు. మా మామగారైన దయానిధి గారి సంగతి మీ అందరికీ తెలుసు. వారు ఈ పరగణాలోకే సాటి లేని మేటి శ్రీమంతులు. శ్రీమంతులే కాదు, దాన ధర్మ తత్పరులు. నిలువ నీడలేక అల్లాడుతూ ఉన్న పేదవారుల సౌకర్యం కోసం ఒక వసతి గృహం ఏర్పాటు చేయడానికి వారు నిశ్చయించుకున్నారు. అందుకుగాను 1,000 రూపాయలు, 10,000 రూపాయలు, 10,000 రూపీస్ వారు విరాళంగా ఇవ్వటానికి నిర్ణయించుకున్నారు. లేడీస్ అండ్ జెంట్మెన్, 10,000 కాదుట, 50,000ట, 50,000 రూపీస్. తప్పట్లు. మంచి కథ చెప్తానారే, ఇప్పుడు చెప్పరు. ఏం కథ? అదే ఎవరో రాకుమారి రాకుమారుడు. ఆ కథ అయితే విను. ఓ కీకారణ్యం ఉంది. ఆ కీకారణ్యంలో చిన్న చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరే పెద్ద మేడ ఉంది. ప్రతిరోజు అక్కడికి ఒక చక్కని రాకుమారుడు, ఒక అందాల రాకుమార్తె వచ్చి చిలక గోరింకలాగా దగ్గరగా కూర్చునేవాడు. దగ్గరంటే ఎంత దగ్గరగా? చాలా దగ్గర. అంటే సుమారు ఇంత దగ్గరగా. తర్వాత తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? అచ్చంగా అయితే జరిగింది. చిన్నబాబు ఆట భలే రక్తి కట్టిందిరా. ఈ విషయం దయానిధి చెవుల్లో ఊదావా? ఆ దాసీదాంతో ఊరేగుతున్నందుకు కొడుకు మీద ఫలితం తండ్రి కొడుకుల మధ్య గ్రేట్ వార్తలు పెడుతుంది. దాసీదాన్ని ప్రేమించుకుంటే తండ్రి శాసిస్తాడు, కొడుకు కోపొచ్చి కొడుకు నుంచి లేచిస్తాడు. ఆ కొడుకు వియోగం భరించలేక దయానిధి కొడుకా కనరావా విరాలు లేచిపోయిటివా, కొడుకా కనరావా అని ఏడుస్తాడ్రా. నీ పథకం వండర్ఫుల్ రా. వండర్ఫుల్ వండర్ఫుల్. అరే బ్రదర్, మంది యుగంధర్ పథకం అనుకో. యుగంధరుడు ఏమిటిరా, మరి బాబు కదా. ఈవేళ నుంచి నువ్వు మూర్తిని మెచ్చుకుంటూ బాగా ఎగతాయి. దయానిధికి నేను దూపవేస్తాను. ఇక చూసుకున్న రాజా, ఐ సారీ మై బాస్.
ధనమూలమురా జగము ధనమే జయ సాధనమురా ధనమే నీ గౌరవము కొలిచే కొలమానమురా పైసా కలవాడే ధరలో పరబ్రహ్మరా పరబ్రహ్మరా ధనములేని మానవుడు తోలు బొమ్మరా నీ పాకెట్లో రూకుంటే నీ పాకెట్లు రూకుంటే పరువు నీదెరా ఈ లోకంలో నీకెదురు ఎవరు లేరురా నీ పాకెట్లో రూకుంటే పరువు నీదెరా నీకెదురు ఎవరు లేరురా డబ్బులేనివాడు దుబ్బుకి కొరగాడురా భాయి అబ్బాయి ఆ డబ్బే అన్ని డబ్బులకు అబ్బురమైన మందురా బంగారు గల గాడిదకే కలదు ఖరానా ఇది పేదైనా రాదునకు లేదు ఠికానా బంగారు గల గాడిదకే కలదు ఖరానా ఇది పేదైనా రాదునకు లేదు ఠికానా లేదు ఠికానా బంగారు గల గాడిదకే కలదు ఖరానా ఇది పేదైనా రాదునకు లేదు ఠికానా ఒకనాడు లైలా నాన్నతో అన్నాడు మజ్ను జాలిగా వలచాను మావా నేను లైలాను మనసారగా ఆ మాట వినగానే లైలా నాన్నకు వచ్చింది ఏమిటి నవ్వు చెప్పేడు కోపంగా మీ సందూయి చేత కాసుంటే లైలాను చేత కాసుంటే లైలాను పెళ్లి చేసుకో కాసు లేకుంటే ఆసమాని నోరు మోసుకో చేత కాసుంటే లైలాను పెళ్లి చేసుకో కాసు లేకుంటే ఆసమాని నోరు మోసుకో నీ పాకెట్లో రోకుంటే పరువు నిదేరా ఈ లోకంలో నీకెదురు ఎవరు లేరురా నీ పాకెట్లో రోకుంటే పరువు నిదేరా ఈ లోకంలో నీకెదురు ఎవరు లేరురా ఆహా ఆ దయానిధి కీర్తి ఇక వాడవాడలా వ్యాపిస్తుంది. అది సరే చైర్మన్ గారు, ఇంతవరకు ఈ వీధిలో ఎవడైనా గట్టిగా మాట్లాడేరుకున్నాడా అంత?
లక్షాధికారి అల్లుడైతే మాత్రం ఇంత దైదనా? ఆ దయానిధిని అడుగుదాం. తన అల్లుడు చేసే అల్లరికి ఏం సంజాక్షి చెప్తాడో గట్టిగా అడగాల్సిందే. పదండి అడుగుదాం, పదండి. రే సెక్రటరీ, ఇవాళ మన ప్లాన్ సక్సెస్. యాక్టింగ్ వండర్ఫుల్. అరే బ్రదర్, ఈ దెబ్బతో మన చదరంగ పాళీలో దయానిధి బాబు మరొకటి తెచ్చిందన్నమాట. ఆయన గారి పరువు. అయితే దీంతో మన పరువు కూడా కొంచెం పోయిందేమో. మనకి అసలు పరువు అంటే ఏడిస్తే కదరా బ్రదర్, పోయేది మీ మామగారి పరువు. ఇక రేపటి నుంచి చూసుకున్నా రాజా, ఆ దయానిధి రౌడీ పరమానంద మామగారు ఊరు వాడ ఎలా కూడా ఎక్కుస్తుందో. ది ఫాదర్ ఆఫ్ ద రౌడీ. దయానిధి గారు క్షమించండి, మీ అల్లుడు ఊరు వాడ కొలిపిస్తున్నాడు. గొప్పిట్టి బిడ్డ మీ వంటి వారికి అల్లుడు. ఆహాహా, ఆ తాగుడేమిటి, ఆ తందనాలేమిటి? నేను విన్నాను. వినే ఊరుకున్నారు. మాకే తలవంపులుగా ఉంది. మీ పరువు గంగపాలు చేస్తున్నాడు. మీ ముఖం చూసి ఊరుకున్నాం గాని మీరు కలయి చేసుకుని కట్టుదిట్టం చేసుకోండి, లేకపోతే మేమే గట్టిగా బుద్ధి చెప్తాం. బుర్ర రామకీర్తన పాడిస్తాం. సాటి వాళ్ళ ముందు తలెత్తుకోకుండా చేస్తున్నాడు. ఏం చేయాలో నాకే తోచడం లేదు. పిచ్చాయండి నీకు. బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు ఫైన్లు న్యూసెన్స్. అది అడిగింది ఇచ్చి పడేయచ్చు కదా. ఆడెవడ బండికో మనందుకు డబ్బులు ఇస్తాం. మరి ఆ బండి మందగా దగ్గరగాడిది. అయ్యో.